ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకర్. నేను మీ బ్రహ్మరాణి. ఎలా ఉన్నారండి అందరూ? మీద చాలా బాగున్నాం. మీరు కూడా ఇంకా బాగుండని కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇలా మంగళవారం కదా, పోలేరం తల్లికి మా ఆయన దద్దోజనం కలుపుతున్నాడు. ప్రతి మంగళవారం దద్దోజనం పెట్టిస్తాను ఆయన చేత. ఎందుకంటే ఇంటికి పెద్దోళ్ళు పూజ చేస్తే చాలా మంచిదంట. ఇంట్లో చేస్తానికి ఆయన చేయడు. ఇంక అందుకని నాకేమో పని అంతా చేసుకుని ఎండెక్కిద్ది. ఇంక అందుకని మంగళవారం రోజు ఆయన చేత చేపిస్తాను. అది మా ఆయన సూపర్గా అన్నమాట ఏంటంటే అమ్మవారికి టేస్ట్గా పెట్టాలని చెబుతున్నాడు. దాంట్లో ఉప్పు, పెరుగు, ఉల్లిపాయ కోసి తల్లికి పెట్టాలి. ఉప్పు కొంచెం సిప్పైందిలేండి, ఏమనుకోకండి. అలా తల్లికి పెట్టుకుంటే మన గ్రామ దేవతలకి, మన కుటుంబానికి మంచిదండి. తల్లి మంగళవారం పూట ఎదురు చూసిద్దండి ఎవరైనా భోజనం పెడతారా అని. ప్రతి మంగళవారం మా వారు తీసుకెళ్ళి పెట్టొస్తాడండి. దద్దోజనం కలుపుకొని గుడికి వెళ్తాడు ఆయన. అదిగా చెబుతున్నాడు, నేను గుడికి వెళ్తాను, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెబుతున్నాడు. అవి మీకు చూపిస్తున్నాడు. అవి కనపడతలేదు లేసే దగ్గర నేను చెబుతున్నాను. ఇవాళ మా ఇంట్లో కూర ఏంటంటే వెరైటీది. అమ్మాయి సెలవు వచ్చిందా, కాలేజీ లేదమ్మా, వెరైటీగా ఏదైనా కూర చేయవా అని అడిగింది. పాపం వాళ్ళకి పద్దాకా కాలేజీకి వెళ్తే ఏదో కూడా తిండిపోవటమే, కానీ ఇప్పుడు ఖాళీగా కొన్ని రోజులు నీకు తినేది. అందుకని నేను కొంచెం వాళ్ళ హెల్తీగా కూడా బాగుండిద్దని పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. దాంట్లోకి పాకులో పన్నీర్ తీసుకున్నామండి. దాన్ని ఇప్పుడు మనం ముక్కలు చేసుకోవాలి. దాంట్లోకి టమాటాలు, పెద్దలిపాయలు మన ఇష్ట ప్రకారం వేసుకోవాలంటే మనకు జనాన్ని బట్టి తక్కువ జనం ఉన్నారు తక్కువ వేసుకోవాలి, ఎక్కువ జనం ఉంటే ఎక్కువగా పెంచుకుంటూ పోవాలి. ఏవైనా సరే, ఉప్పు కారమైన మసాలా అయినా ఏవైనా మన ఇంట్లో చేసుకున్న దాన్ని బట్టి తక్కువ ఎక్కువైతే ఎక్కువ పెంచుకుంటూ పోవాలి. నేను ఎంతెంత చేసేది చెబుతాలి, కాకపోతే చెబుతున్నాను. ఒక్కొక్క జనం ఎక్కువ ఉంటారు కదా, అలా ముక్కలుగా చేసుకొని వాటిని మనం కట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అబ్బాయి హెల్ప్ చేశాడండి. కటింగ్ అంతా అయింది. ఇక వంట అంతా నేను చేశాను. పిల్లలకి కొంతమంది చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, పాలు తాగని వాళ్ళు ఉంటారు కదండి. ఇక మరి గరం ధనియాల పొడి అండి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. అర స్పూన్ ఏమో జీలకర్ర పొడి, అర స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. రెండు చెంచాలు కారం వేసుకోవాలి. అర చెంచా ఉప్పు. మా క్వాలిటీని బట్టి నేను, మా ఇంట్లో మీ నలుగురు కాబట్టి నేను అట్లా వేసుకున్నాను. పాకుల పన్నీరు, పాకుల టమాటాలు, పెద్దపాయలు పాకులకు తక్కువగా వేసుకున్నాను. గరం మసాలా ప్యాకెట్ కూడా మనం అర స్పూన్ వేసుకోవాలి. మసాలా మట్టుకి మన తినే దాన్ని బట్టి, అంటే కొంతమంది ఎక్కువ మసాలా తింటారు, కొంత తక్కువ మసాలా తింటారు. అసలు ఈ రోజులను బట్టి తక్కువ మసాలా తింటే మంచిది. నేను అందుకే కొంచెం తక్కువగానే వేసాను. అర చెంచా గరం మసాలా పొడి. వీటిని మనం అన్నీ వేసుకొని ఆ పన్నీర్లు మనం వాటిని కలగప్పుకొని పెట్టుకుంటే ఆ మసాలా అంతా ఆ పన్నీర్ ముక్కలకు పెట్టి భలే టేస్ట్గా వస్తాయి. అందుకని వాటి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం వాటిని వేసుకొని అలా వేసుకొని మనం వాటిని పక్కన పెట్టేసేసుకొని ఇంకా మనము పొయ్యి కాడికి వెళ్ళి మనం ఇక పెద్దలపల్లి టమాటాలు కట్ చేసుకున్నాం కదా, వాటిని వేపుకోవాలి. ఇవన్నీ పట్టి ఎట్ట బాగున్నాయి చూడండి ముక్కలు. మర్చిపోయానండి, సారీ అండి. ఈ ముందర ముక్కలు వేపుకోవాలి. ఇవన్నీ 3 చెంచాలు నూనె వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం నూనె పట్టేది కదా, ఇది కర్రీ కదా. అది ఆ ముక్కలన్నీ అలా కలుపుకొని అన్నీ 2 వాయిలుగా నేను వేపుకున్నాను. వాటిని అలా నూనెలో వేసేసుకొని వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. మాకు ఇందాక మాట చెప్పా కదండి, ఇప్పుడు మనం పాలు తాగనోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పన్నీర్ ఏంటంటే పాలతో చేస్తారు కాబట్టి ఈ పన్నీర్ కూర ఇది ఖరీదు ఎక్కువగా ఉండదు కాబట్టి వారంలో 2-3 సార్లు చేస్తాను కుదరదు కాబట్టి
వారానికి ఒకసారన్నా చేసి పెడితే వాటిలో పోషకాలు అనేది వాళ్ళకి అందుతాయండి. ఇదిగోండి కొంచెం సగానికి ఏకంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ నూనెలోనే ఈ పెద్దలపాయలు టమాటాలు మగ్గబెట్టుకోవాలి. దాంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి, అంటే కొంచెమే వేసుకోవాలి పసుపు. అది వేసేసుకొని మగ్గబెట్టుకోవాలి. అలా మగ్గబెట్టేసేసినాక మగ్గిపోయింది కదండి. మగ్గిపోయినాక ఇప్పుడు దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకొని దాన్ని మనం పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయి ఇందాక పెట్టిన బాండీయే పెట్టుకొని దాంట్లోనే మనం ఆ బాండీలోనే తినేది, అందుకని దాంట్లోనే నేను ఆ బాండీలోనే పెట్టేశాను. ఇదిగోండి 2 గంటలు నూనె వేసుకొని పలవాకులు 2, లవంగాయలు 3, దాల్చిన చెక్క 2 ముక్కలు, యాలక్కాయలు 3 అలా వేసాను మసాలా మటుకు తగ్గించేసారండి. మా వరకైతే మేము తగ్గించుకున్నామే అనుకుంటున్నాము. మీరు తినే పక్క చేసుకోండి. అమ్మాయి ఏమందంటే మనకి యూట్యూబ్లో మన ఫ్యామిలీకి చూపించినటువంటిది ఎరాటిగా తిన్నట్టుగా ఉండేదిగా మా చెయ్యవా అంది. ఇప్పుడు అవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం వేసుకున్న టమాటాల గుజ్జు అవన్నీ దాంట్లో వేసుకొని మగ్గబెట్టుకోవాలి నూనె. ఆ తర్వాత 2 స్పూన్లు అల్లం చిన్నులపాయలు పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం చిన్నులపాయ పేస్టు. ఆ టమాటా గుజ్జేసినాక 1 నిమిషంలో వేయాలండి. ఎందుకంటే అల్లం చిన్నులపాయ పచ్చి వాసన వచ్చింది కదా, ఆ పచ్చి వాసన పోవాలి కదా, మగ్గాలి అది. ఈ టమాటా గుజ్జు కూడా ఒక 10 నిమిషాలు అట్లా మగ్గబెట్టుకుంటే చాలండి. కర్రీ మటుకి కొంచెం కష్టమైనా కొంచెం పిల్లలు హెల్తీగా పెట్టుకున్నట్టు ఉండదు కదండి. ఇప్పుడు కూడా ధనియాల పొడి 1 చెంచా, జీలకర్ర పొడి 1/2 చెంచా, గరం మసాలా పొడి 1/2 చెంచా, ఉప్పు చెంచా వేసాను, కారం 3 చెంచాలు. కర్రీ కదండి, టమాటా పులుపు కదా, ఆ పులుపుకి పట్టిద్ది కదా, అందుకని 3 చెంచాలు వేసాను. ఇప్పుడు కర్రీ రెడీ అవుతుందండి. కొంచెం మనకి ఇంట్లో పెద్దోళ్ళు కూడా ఉంటారండి, ఇట్లాంటి కర్రీ తినాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. వాళ్ళకి తినాలి వచ్చితేనేమో కొంచెం వేసుకొని పలసగా తింటే వాళ్ళకి తిన్న ఫీలింగు ఉండిద్ది. లేదా వాళ్ళకి మనం వేరే కూరన చేసి పెట్టాలి. వాళ్ళకి కూడా తినాలనిపించింది కాబట్టి తింటే హెల్తీ కాదు కాబట్టి 1-2 ముక్కలు వేసుకొని పలసగా తింటే వాళ్ళకి తిన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి కలిగిద్దండి. ఇప్పుడు ఆ మిక్సీలో వేసుకున్న నీళ్ళు మసాలా ఉంది కదా, దాంట్లోనే పోసుకొని అది వేస్ట్ అవుతుంది ఎందుకని నీళ్ళు దీంట్లోనే పోస్తున్నానండి. ఆ నీళ్ళు పోసుకొని కలదిప్పుకోవాలి. కానీ హెల్తీగా మట్టుకు చాలా మంచిదండి, పెట్టండి. చిన్నపిల్లలకి బలంగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం బలాలు ఉంటున్నాయండి, ఇట్లా హెల్తీ ఫుడ్ పెట్టుకుంటామంటే కొంచెం బలంగా వచ్చింది. చిన్నోళ్ళనే కాదండి, పెద్దోళ్ళ దగ్గర కూడా ఉండలేదు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కనీసం వారానికి ఒకసారన్నా చేసుకుంటే వాళ్ళకి తిన్న ఫీలింగ్ ఉండిద్ది, మనకి కొంచెం బలంగా పెట్టినట్టు ఉండిద్దండి. కానీ మన వంట వాటికి ఇష్టపూర్తి చేసుకుంటే ఏ వంట అయినా మళ్ళీ టేస్ట్గా కుదిరిద్దండి. మా ఆయన అసలు వంటలకి పేర్లు పెడతారు, కానీ ఆయనకి నా వంట అంటే చాలా ఇష్టం, బాగుండిద్దని. ఎందుకంటే నేను వంటని కొంచెం ఇష్టంగానే చేస్తానండి, ఎంత కష్టంగా పనులు చేసినా కూడా. ఇదిగోండి ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కలు ఇక దాంట్లో వేసేసుకోవాలి. మనం వేసుకొని కలదిప్పుకొని పెట్టుకోవాలి. అలాగా కలదిప్పుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అండి మనం కొంచెం కూరలు కానీ టేస్ట్గా అయితే మనం వాళ్ళు ఎదుటోళ్ళు తిని బాగుందంటే మనకి చాలా మనసుకి ఆనందంగా ఉండదు. ఎంత కష్టపడగా చిటికడ పోయిద్ది ఆ కష్టం అంతా. హెల్తీగా టేస్ట్గా చేసాము, ఒక ముద్ద ఎక్స్ట్రా కూడా తింటారు కదండి. అందుకని నాకు ఎట్టయినా చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టంగానే చేస్తాను వంట, ఎంత పని కష్టమైనా కూడా. మా నాన్నకి మా అన్నయ్య కూడా భలే ఇష్టం, అమ్మాయి భలే వండిద్ది అంటాడు మా నాన్నగాడ. మా అమ్మకి కానీ మా అన్నయ్య కానీ అట్లా చిన్నప్పటి నుంచి అలా ఏందో నాకు ఇష్టంగా చేస్తాను. ఎంత పని ఉన్నా కూడా తర్వాత వేసుకొని వంటకాడికి వచ్చేసరికి అవి ఇటు పెట్టుకొని ఆలోచనలో వంట పని మీదే ఉంటుంది దృష్టి అంతా. అది చిన్న కూర అయినా ఏ కూర అయినా ఎంత సింపుల్దైనా సరే అలా చేసుకుంటే అంటే మనకి ఇంట్లో వాళ్ళు తినేవాళ్ళు హాయిగా తింటారు కానీ ఎక్కువగా ఒక ముద్ద ఎక్స్ట్రా తింటారు. వాళ్ళు సంతృప్తిగా ఉంటే మనకు అదే కొంచెం ఏనుగంత బలం వచ్చింది. అబ్బా నేను చేసింది నలుగురు తిన్నారు బాగుందన్నారన్న ఫీలింగ్ కలిగింది కదండి. అది
ఇదిగండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇంక మా స్టవ్ కట్టేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసాం కదా ఇందాక. ఇప్పుడు దాన్ని ఓ బౌల్లో పెట్టేసేసుకోవాలి. ఇదిగండి కర్రీ రెడీ అయిపోయింది. మన ఫ్యామిలీకి నచ్చింది అనుకుంటున్నానండి వంటకం అంతా. సరే నేను ఉంటానండి.